Fast. Make yourself convenient. Yes, మొదలు పెట్టేద్దాం. Good morning, Mr. Nikhil. Sir, hi sir, how are you? I'm very fine, and we are so much highly impressed with your dazzling, spectacular teaser. Really, every frame has volumes to really speak. We are thoroughly impressed. థ్యాంక్ యూ సార్. మీ నుంచి రావడం అనేది చాలా ఇట్స్ అ బిగ్ వర్డ్ సార్, ఎందుకంటే నాకు తెలుసు మీరు ఎంత క్రిటికల్గా ఆలోచిస్తారో. సో మీరు ఇలా మాట్లాడినారంటే మా అందరికీ చాలా హ్యాపీగా ఉంది సార్. దిస్ ఇస్ అ బిగ్ థ్రిల్లింగ్ థింగ్ ఫర్ అస్. Thank you for really giving us, after 2 years of relentless travel with the project, you are able to finally deliver a masterpiece. I am very happy. హోప్ఫుల్లీ for సార్, that. ఇంతకుముందు అన్నట్టు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే. వీఆర్ గోయింగ్ టు షో సో మచ్ మోర్ ఇన్ ద నెక్స్ట్ 1-2 months సార్. Yes. Okay, but as a hero, you take all the responsibility and onus of all the whole production. You are into every aspect. అంటే రెస్పాన్సిబుల్ గా ఉండి వర్క్ చేసే హీరో నువ్వు కాబట్టి నిన్ను అడుగుతున్నాను ఈ మాట నేను. సార్ అడగండి సార్. స్వయంభూ was in fact scheduled to be released in this month. Yes sir. Right? Yes sir. But it shifted to April, it seems. అవును సార్. Right? సమ్మర్ 2026. Yes. Yes. ఇప్పుడు దానికి కనిపించిన వినిపించిన ది స్ట్రాంగెస్ట్ అపరెంట్ రీజన్ ఈస్ విఎఫ్ఎక్స్ లేట్ అయ్యింది. ఫర్ ది పెర్ఫెక్షన్ ఆఫ్ విఎఫ్ఎక్స్ అన్నది దట్ ఈస్ బీయింగ్ అవును సార్. వైడ్లీ హెర్డ్. Sir. వేర్ ఈస్ దిస్ ఇంబ్యాలెన్స్ ఈస్ కమింగ్? అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టోరీని కన్సెప్షను లేకపోతే మేకింగ్లో ప్రాబ్లమా, లేకపోతే నువ్వు కొత్త సీన్స్ యాడ్ అవుతూ రావడం వలన? ఎందుకంటే బికాస్ మెనీ ఫిలిమ్స్ ఆర్ బీయింగ్ రియల్లీ I can use denigrated on the part of delay. సార్ Delay. ఐ విల్ ఆన్సర్ సార్. నేను ఒకటి చెప్తాను సార్, అంటే ఇది మాకున్న ప్రాబ్లం మాత్రమే కాదు, ఇది ప్రతి That's what I'm సినిమాకి asking. అవుతున్న ప్రాబ్లం. నాట్ జస్ట్ ఫర్ తెలుగు ఫిల్మ్సే కాదు, ఇట్స్ హ్యాపెనింగ్ ఆల్ అక్రాస్ ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ కూడా అవుతున్నాయి సార్. What is your reason? సార్ నా రీజన్ నేను చెప్తాను సార్. ఎందుకంటే నవ్ డేస్ పర్ఫెక్షన్ అన్నది ఉంది సార్. ఇప్పుడు మనం ఒక డేట్ పెట్టుకొని కొన్నిసార్లు రీచ్ అవుతాం అనుకుంటాం, కానీ ఒక్క తప్పు అది స్నోబాల్ అయిపోయి ఇప్పుడు ఒక విఎఫ్ఎక్స్ అతను తప్పు అంటే కొంచెం డిలే చేస్తే సౌండ్కి వెళ్తుంది, సౌండ్ నుంచి డిలే అవుతే ఇంకో ప్లేస్కి వెళ్తుంది, ఇలా స్నోబాల్ అవుతుంది సార్. అండ్ డెఫినెట్లీ పోస్ట్ ప్రొడక్షన్ అన్నది ఈ మధ్య మధు గారు చెప్తారు ఇంకా డీటెయిల్గా, ఏ ప్రొడ్యూసర్ కానీ ఏ ప్రొడక్షన్ హౌస్ కంట్రోల్లో లేదు సార్. ఎందుకంటే వీ వాంట్ హిట్ ఫిలిం, అంటే దాన్ని చెక్కాలి, దాన్ని బాగుండాలి, అండ్ ఆడియన్స్ కూడా క్షమించేటట్టు లేరు సార్. ఇప్పుడు మీరు కొన్ని సినిమాలు నేను పేరు తీసుకొని కానీ కొన్ని సినిమాల్లో తొందరపడి సీజీ షాట్స్ కానీ ఇది కానీ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఎంతో నష్టం జరిగింది. అంటే మొదటికే మోసం వస్తుంటారు కదా సార్. సో కొంచెం లేట్గా వచ్చినా పర్ఫెక్ట్గా రావాలన్నదే ఒకటే ఉద్దేశం సార్. సో చెక్ చేసి రీచెక్ చేసుకునే దాంట్లో డెఫినెట్లీ ఉంది సార్ డిలే. మా సినిమాకి సెంధిల్ గారు విల్ బి ఏబుల్ టు ఆన్సర్ మోర్, ఎందుకంటే 2000 పైన సిజీ షాట్స్ ఉన్నాయి. ఆయన రోజు ఇప్పటికీ ఆయన వర్క్ చేస్తూనే ఉన్నారు. నిన్న రాత్రి కూడా 2 గంటల వరకు ఆయన 3 వరకు ఉండి హీస్ కమ్ బ్యాక్ హియర్. సో మీరు యాక్చువల్లీ లైక్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్ అండి, సి దేర్ డిలేస్ ఇన్ హ్యాపెన్ ఇన్ సో మెనీ వేస్ అండి. అంటే లైక్ ఇక్కడ స్టోరీలు షూట్ చేయడమా, మళ్ళీ స్టోరీలో చేంజ్ చేయడమా, అదంతా లైక్ సి ఫర్ అన్ ఆడియన్స్ ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఫర్ అన్ ఆడియన్స్ సినిమా బాగుందా లేదా అన్నదే మ్యాటర్. మీరు 10 సార్లు రాశారా, 10 సార్లు షార్ట్ మార్చారా, ఏది చేసినా ఆడియన్స్ సంబంధం లేదు. మీరు అది సంవత్సరంలో తీసారా, 5 సంవత్సరాలు తీసారా, ఫైనలీ రిజల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. సో వీఆర్ ట్రయింగ్ టు గివ్ యూ అ బెస్ట్ పాసిబుల్ ప్రోడక్ట్. సో దానికోసం ఏంటంటే లైక్ ఎడిట్లో కొద్దిగా చేంజెస్ అవ్వచ్చు, లేకుంటే లైక్ విఎఫ్ఎక్స్లో చేంజెస్ అవ్వచ్చు, దాంట్లో సౌండ్ ఎఫెక్ట్స్లో చేంజెస్ అవ్వచ్చు. సో విచ్ వీఆర్ ట్రయింగ్ టు బి కేర్ఫుల్ అండి, ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని. సో ఏదైనా ముందే వచ్చేయాలి అన్నట్టు కాదండి. వీఆర్ ట్రయింగ్ టు you are mistaken about my question. అంటే యువర్ క్వశ్చన్ వాస్ దట్ అండి, అంటే No, not that way. ఇక్కడ ఎందుకంటే బికాజ్ ఆఫ్ లేట్ జరిగిన కొన్ని ఎపిసోడిక్ సిరీస్ జరిగిన వాటిల్లో ప్రొడ్యూసర్ గాట్ టెరిబుల్లీ ఇండెమ్నిఫైడ్, చాలా దారుణంగా దెబ్బతిన్న సందర్భాలు ఇండస్ట్రీ చూసింది ఈ మధ్యనే. సో అందుకని ఆ యాంగిల్లో అడిగాను అన్నమాట. ఠాగూర్ మధుర్ గారు ఈజ్ ఆఫ్ కోర్స్ స్ట్రాంగ్ ప్రొడ్యూసర్, దట్స్ సెపరేట్ థింగ్. బట్ ఇక్కడ ఎక్కడ జరిగింది అంటే డిలే అవ్వడానికి లైక్ రీజన్ ఏంటంటే ఓన్లీ ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలని ప్రయత్నం మాత్రమే అండి. సో దానికి అవర్ ప్రొడ్యూసర్ ఈ సపోర్టింగ్ అస్ ఇన్ ద బెస్ట్ పాసిబుల్ వే. సో మీరు టీజర్ చూసిన తర్వాత యూ ఓన్లీ కెన్ జడ్జ్ ఇట్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వీఆర్ కమింగ్ అవుట్. సో దానికి సో ఏదైనా గొప్ప వర్క్ చేయాలంటే కొద్ది డిలే అవుతుందండి. సో లైక్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్, పెద్ద మనసుతో మీరు not that way. And director sir, which language are you comfortable with? సార్ ఇంగ్లీష్ తెలుగు మాట్లాడతారా? నేర్పించాం సార్, ఆయనకు నేర్పించాం మేము పట్టి 2 మాట్లాడొచ్చు ఉన్నారు కాబట్టి. అది ప్రాబ్లం ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు గ్రామటికల్ ఎర్రర్స్ వస్తుంది అలాంటి. ఇప్పుడు స్వయంభూ అన్నది ఇట్ ఈస్ ఓన్లీ అట్రిబ్యూటెడ్ టు ది
గాడ్, అల్టిమేట్ ఇన్కార్నేషన్ ఆఫ్ ఎక్స్టర్నల్ వాట్ యు కాల్ యూనివర్సల్ సోల్ కాల్డ్ గాడ్. Correct, sir. ఇది ఇక్కడ సినిమా ఇప్పుడు మీరు చూపించిన ట్రీజర్కి సంబంధించినంత వరకు డైలాగులో స్వయంభూ టైటిల్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ది ప్రోటగనిస్ట్ ఆఫ్ ది స్టోరీ. Absolutely. ఈజ్ ఇట్ కరెక్ట్? It is the protagonist of the story. ప్రోటగనిస్ట్. సార్ స్వయంభూ అంటే స్వయంగా the person who I know, actually I understand. స్వయంగా వచ్చినవాడు. ఓకే, he actually is the character is somebody who was left alone. He is not touched by anybody. He has to rise apne aap. ఆఫ్ కోర్స్. సో అలాంటి వాడికి అందుకే మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది సార్. డెఫినెట్లీ స్టార్టింగ్లో మీరు చూసారు సెనగల్ గురించి చూసారు. Yes. దట్ ప్లేస్ అ వెరీ మేజర్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. మేము అంటే మెల్లిమెల్లిగా నేను చెప్పాను కదా రివీల్ చేయాలి, కథ రివీల్ చేయాలని. దెర్ ఇస్ అ వెరీ నైస్ మిస్టికల్ టచ్ టు ద ఫిల్మ్ ఆల్సో. That's what బట్ it ఇట్స్ is. ఇట్స్ ఎ పీరియాడిక్ హిస్టారికల్ డ్రామా విత్ అన్ యాక్షన్ బ్యాక్డ్రాప్. బట్ చిన్న మిస్టికల్ ఎలిమెంట్ కూడా ఉంటాయి. నిఖిల్ గారు, Fantastic. All నిఖిల్ the గారు, very best. God bless. నిఖిల్ గారు, Thank you, sir. నిఖిల్ గారు, Sir, sir. ఇక్కడ నిఖిల్ గారు. మూర్తి గారు, హౌ యూ సార్? ఫైన్ సార్, చాలా బాగుంది టీజర్. సార్ యువర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇస్ అమేజింగ్ సార్. గాడ్ బ్లెస్, గాడ్ బ్లెస్. సో అంటే ఇక్కడ ఉన్న ఆల్ మీడియా పీపుల్ అందరూ ట్వీట్స్ నేను చదువుతుంటాను, బట్ మీవి కూడా అందరూ ఫాలోయింగ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ Sir. సార్. టీజర్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది, మీ హార్డ్ వర్క్ అంతా కనిపిస్తుంది. Sir. సో బట్ కార్తికేయ టు స్వయంభూ Sir. ఇండియా హౌస్, సార్ దీని బాయ్ నెక్స్ట్ డోర్, స్వామి రారా, Sir. సూర్య వేస సూర్య, ఈ నిఖిల్ని మేము పూర్తిగా మిస్ అయిపోయినట్టేనా? సార్ మధ్యలో 18 పేజెస్ అనే సినిమా వచ్చింది కదా సార్. అవును. అది పాండమిక్ లో చేసిన సినిమా, కార్తికేయ 2 కన్నా ముందు చేసిన సినిమా. అదే but it కార్తికేయ released. 2 అని చెప్పి స్టార్ట్ చేశాను, అందుకని కార్తికేయ 2, స్వయంభూ, ఇండియా హౌస్. సార్ ఈ నెక్స్ట్ కార్తికేయ 3 ఆల్రెడీ మీరు స్టార్ట్ చేయబోతున్నారని తెలుసు. From ఈ ఇయర్ ఎండ్ నుంచి కార్తికేయ 3 కూడా ఉండబోతుంది. కార్తికేయ 3 స్టార్ట్ చేయబోతున్నారు. చందు ఆల్రెడీ ఆ పని మీద ఉన్నారు. సార్ అది ఓకే. అంటే ఇంకా మేము ఒక బాయ్ నెక్స్ట్ డోర్ నిఖిల్ని మిస్ అయిపోయినట్టేనా? సార్ అంటే 100% మీరు చెప్పినట్టు నేను చేస్తాను సార్. బట్ నాకు తెలిసి ఒకవేళ కథ అన్నది అంటే ఇప్పుడు 2 types ఆఫ్ మూవీస్ ఆర్ రియలీ డూయింగ్ వెల్ సార్. అంటే మనం ట్రెండ్ బట్టి కూడా అండ్ యూనో పీపుల్ టేస్ట్ బట్టి కూడా వెళ్ళాలి. ఇట్స్ కాస్టింగ్ 295 రూపీస్ మినిమం పర్ టికెట్. అది యూనో విచ్ ఇస్ ప్రిటీ లార్జ్ మనీ అది. సో నాకు తెలిసి అలా ఉన్నప్పుడు పీపుల్ వాంట్ టు హ్యావ్ అ లార్జర్ దెన్ లైఫ్ ఎక్స్పీరియన్స్. మంచి సినిమా చూడాలి, పెద్ద సినిమా చూడాలని ఉంటుంది సార్. లేదంటే చాలామంది ఓటీటీసీ కూడా చూస్తున్నారు సార్. అది వాస్తవం, మనం అందరికీ తెలిసి ఇది మనం ఎక్కువ మాట్లాడుకోం బయట. బట్ అమ్మా కొంచెం జరగండి అమ్మా మీరు, సారీ. సో ఆ మాట్లాడుకోం బట్టినా ఇట్స్ అ ఫ్యాక్ట్ సార్. నేను ఒకవేళ ఒక గై నెక్స్ట్ డోర్ సినిమా చేస్తే అది లిమిటెడ్ థియేట్రికల్ రిలీజ్ ఉంటుంది. బికాజ్ డిస్ట్రిబ్యూటర్స్కి మనం వాళ్ళకు కూడా మనం వి షుడ్ నాట్ ఒక ప్రోడక్ట్ చూపించి ఒక ప్రోడక్ట్ అమ్మకూడదు. సో ఐ ఫీల్ దట్ యూనో ఒకవేళ ఇట్ ఇస్ లిమిటెడ్ ఆడియన్స్కి ఉంటుంది. ఒక గై నెక్స్ట్ డోర్ ఒక చిన్న సినిమా చేస్తాం అంటే అది ఓటీటీకి కానీ వెబ్కి కానీ అలా చేయడం నాకు ఇష్టం సార్. ఐ విల్ డెఫినెట్ డూ ఇట్. ఒక వెబ్ సిరీస్ కూడా చేయాలని నాకు ఇంట్రెస్ట్ కావాలి సార్. ఎస్ డైరెక్టర్ గారు, సార్ నమస్తే సార్. ఒక ఆయుధం, ఒక యోధుడు, ఒక సమస్య, ఇంతేనా ఈ స్టోరీ? ఇంకేమైనా ఉంటుందా? లేదు సార్, యాక్చువల్లీ ఇది టూ సింప్లిస్టిక్గా ఉంది సార్ మీరు చెప్పినది సార్. టీజర్లో నేను చూసిన మేరకు చెప్తున్నా. ఇలే సార్, టీజర్లో ఒక ఆయుధం చూపించారు, తర్వాత ఒక సమస్య చూపించారు, తర్వాత ఒక యోధుడిని చూపించారు. కరెక్ట్ సార్. ఇప్పుడు ఏంటంటే సార్, బాయ్ మీట్స్ గర్ల్, ఫాల్ ఇన్ లవ్, వాట్ హ్యాపెండ్ అలాంటి ఇస్ ది, ఇఫ్ యూ సింప్లిస్టిక్లీ సే ఇట్ ఇస్ దాట్ సార్. ఇఫ్ దాట్ లవ్ స్టోరీ హ్యాపెన్స్ ఇన్ జూబ్లీ హిల్స్, అది ఒకటి సార్. అదే లవ్ స్టోరీ టైటానిక్లో పెట్టేస్తే అది వేరే అయిపోతుంది సార్. సో దాట్స్ హౌ ఇట్ ఇస్ సార్. ఇట్స్ ఒక స్మాల్ విలేజ్ బాయ్ హూ వాంటెడ్ టు బికమ్ అ వారియర్. సో ఆ టైంలో ఎలా జరిగింది, ఒక ఎస్ఐ కా బేటా ఐపీఎస్ होने के लिए चाह रहा है. సో ఎలాంటి ఒక స్టోరీ సార్. అది విచ్ ప్లాట్ఫామ్లో మనం పెడతాం, అక్కడ ఆ టైంలో పొలిటికల్ సిచ్యువేషన్స్ ఏంటి, అక్కడ వేరే వేరే ప్రొటాగనిస్ట్ ఎవరు, వేరే వేరే పీపుల్ హూ ఆర్ యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సింగ్ దోస్ టైమ్స్ ఎవరు. అండ్ ఇట్స్ ట్రూ స్టోరీ. And it's a true story. నిజంగా జరిగింది సార్. ఇది కథ Yeah. చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ సార్. అది మనం మాట్లాడుకోము బట్ జరిగింది సార్. అంటే ఎక్కడ, తమిళనాడు అండి? సార్ మన చిత్తూరు ఏరియాలో జరిగింది. చిత్తూరు తంజావూరు మధ్యలో ఆ టైంలో మెనీ కింగ్డమ్స్. చిత్తూరు తంజావూరా? అవును సార్. చిత్తూరు తంజావూరు చింతూరు. అందుకే సార్ మన పాన్ ఇండియా సినిమా అనుకుంటాం కదా. ఇది సౌత్ ఇండియా. మేము అందుకే తమిళ్ మార్కెట్ కూడా చాలా టార్గెట్ చేస్తాం సార్. బికాస్ Okay. Sir, humbly I would like to say only one thing, sir. The demarcations of the states were just from 1950. ఎస్ ఎస్. Okay. సో మనం అందరూ
ఒకటే సామ్రాజ్యం, మన అందరూ ఒకటే పీపుల్. ఎస్ ఓకే, సో సౌత్ ఇండియా ఆర్ ఇండియా మన ఎలాంటి చెప్తే వీ డోంట్ సీ గాంధీ యాజ్ అ గుజరాతీ సార్. బోస్ ఇస్ నాట్ అ బెంగాలీ, బోస్ ఇస్ ఇండియన్. ఓకే సార్, అలాంటి దీస్ లైన్స్ ఆఫ్ డిమార్కేషన్ బిట్వీన్ స్టేట్స్, ఇట్ ఈస్ అ రీసెంట్ ఫినామినా. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ అ ఫిల్మ్ దట్ హ్యాపెండ్ 1000 years ago సార్. సో అట్ దట్ టైమ్ వీఆర్ ఆల్ ద సేమ్. సింధిల్ గారు సార్, టీజర్ వర్క్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మీ ఎఫెక్ట్ మొత్తం కనిపించింది థ్యాంక్ యూ. సార్. రాజమౌళి లాంటి గొప్ప డైరెక్టర్లు, పెద్ద పెద్ద డైరెక్టర్లు, 100 కోట్లు పెట్టే ఆ ప్రొడక్షన్ హౌస్లో కూడా 3D అంటే భయపడిపోతారు సార్. ఎస్ 3D అంటే ఒక ఏదో బూచిలాగా చూస్తుంటారు. కానీ ఒక ప్రాజెక్ట్ని, ఒక కథని 3Dలో చెప్పాలనుకుంటున్నప్పుడు మీ ఐడియాస్ ఎలా ఉంటాయి? 3Dలో చెప్పగలమా ఇప్పుడు? అంటే 3D కోసం చాలా ప్రయత్నాలు జరుగుతాయి, కానీ చాలా వరకు ఫెయిల్యూర్ అయినాయి 3D ఎఫెక్ట్లో చూపించాలనుకున్నప్పుడు. ఈ సినిమాని 3Dలో చెప్పాలనుకున్నప్పుడు మీ ఇంటెన్షన్ ఎలా ఉన్నాయండి? దానికోసం ఏం చేశారు? అంటే లైక్ దే ఆర్ 2 ways ఆఫ్ షూటింగ్ 3D అండి. రెండు, ఒకటేమో లైక్ 3Dలో షూట్ చేయడం అండి, ఒకటి 3D కన్వర్ట్ చేయడం అండి. దే ఆర్ 2 ways ఆఫ్ డూయింగ్ ఇట్. సో వీ ఫెల్ట్ బికాస్ లైక్ 3Dలో షూట్ చేయడం ఇస్ అ వెరీ ఎక్స్పెన్సివ్ అఫేర్ అండ్ చాలా లిమిటేషన్స్ ఉన్నాయండి టెక్నికలీ, అంటే మీరు స్టోరీ ఎలా చెప్పాలో. సో బట్ వీ టుక్ ద అదర్ వే అరౌండ్. సో వీ షార్ట్ ఇట్ ఇన్ 2D రెగ్యులర్గా దాన్ని. సో దాన్ని లైక్ వీ గాట్ ఎ గ్రేట్ టీమ్ ఫ్రమ్ రేస్ 3D అని. సో వాళ్ళు దాన్ని బాగానే కన్వర్ట్ చేశారండి. సో ఇట్ ఈస్ లైక్, అంటే దానికోసం ప్రత్యేకంగా లైక్ వీ డి నాట్ ట్రై అండి, బట్ ఓన్లీ వెన్ వీఆర్ డూయింగ్ ద 3D కన్వర్జన్, ఆ టైంలో వీ ట్రై టు డూ వాట్ ఎవర్. ఎక్కడ 3D అంటే దాంట్లో డెప్త్స్ ఉంటాయండి. ఆ 3D డెప్త్ ఎక్కడ ఎంత పెంచాలి, ఎంత తగ్గించాలి అనేది వీఆర్ లైక్ కాన్స్టెంట్లీ డిస్కసింగ్ అబౌట్ దెమ్. ఎందుకంటే లైక్ చాలామంది ఎందుకు చేయరంటే ద లాట్ ఆఫ్ లిమిటేషన్స్ ఏంటి ఆఫ్ మనం 3D షూట్ చేస్తుంటే కెమెరా ఫాస్ట్గా మూవ్ చేయలేము, లైక్ కెమెరాని పర్టికులర్గా యాంగిల్లో షూట్ చేయలేము, అలాంటి లిమిటేషన్స్ చాలా ఉంటాయండి మనకి. సో దానికే లైక్ వీ టుక్ ద అదర్ వే రౌండ్, వీ షార్ట్ ఇట్ ఇన్ రెగ్యులర్ ఫార్మాట్ అండ్ కన్వర్ట్ ఇట్ టు 3D. అంటే దీనికంటే ముందు వీ డిడ్ ఫర్ RRR ఆల్సో కన్వర్ట్ చేసామండి. సో విచ్ వాస్ గుడ్. సో దానివల్ల లైక్ అండ్ Nikhil and the producer and director were very, very excited to do this film in 3D. So దానివల్ల like we took a step and did it అండి. నిఖిల్ గారు, థ్యాంక్ యూ. నిఖిల్ గారు హాయ్ అండి. హలో సార్, హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ సార్. 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నారు. మీ ప్యాషన్, హార్డ్ వర్క్ కనిపిస్తుంది స్క్రీన్ మీద. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ స్క్రీన్ సార్. మీద చూసినప్పుడు మీ కనపడింది, ఐఎమ్ హ్యాపీ అబౌట్ దట్. థ్యాంక్ యూ సార్. చాలా అంటే పోస్ట్ బాహుబలి సెంధిల్ గారు కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం ప్రతి హీరోకి ఒక ప్యాషన్, ఆ 4-5 లాంగ్వేజ్లో రిలీజ్ చేయాలన్న ప్యాషన్ అందరిలోనే కనపడుతుంది. బట్ చాలామంది వరకు సక్సెస్ అవ్వలేకపోయారు. పోస్టర్ల మీద వేస్తాం, రిలీజ్ టైంకి వచ్చి సైమల్టేనియస్గా రిలీజ్ చేయలేకపోవడం, ఆ తర్వాత కొంతమంది డిలేడ్ రిలీజ్ చేయడం, డిలేడ్ రిలీజ్ అన్నోటిస్డ్గా వెళ్ళిపోవడం, కొంతమంది ఆ రిలీజ్ కూడా చేయకపోవడం, అలా జరుగుతూనే ఉంది. మీరు ఇంకొక అడుగు ముందుకేసి స్పానిష్, చైనీస్, అరబిక్ అని చెప్పి ఇంకా ఈ స్పెక్ట్రమ్ని చాలా ఎక్స్పాండ్ చేశారు సార్. అసలు ఎగ్జాక్ట్గా మీ ప్లాన్ ఏంటి? సార్ అది నా ప్లాన్ కాదు సార్, మా ప్రొడ్యూసర్ భువన్ అండ్ శ్రీకర్ గారు అండ్ మధు గారు చెప్తారు సార్. యాక్చువల్లీ వీ హ్యావ్ అ వెరీ నైస్ డీల్ ఫ్రమ్ చైనా సార్. సో మాకు చైనీస్ లాంగ్వేజ్ నుంచి వీ గాట్ అ ఫెంటాస్టిక్ ఆఫర్. సో మేము అనుకున్నాం ఎందుకు, వై నాట్, బికాస్ నేను కూడా కార్తికేయ 2 టైంలో హిందీ అంటే అందరూ, అంటే చాలామంది అన్నారు వై అన్నారు. బట్ ఏంటంటే నేను అనుకొని ఏదో నాకు ఈ పాయింట్ కనెక్ట్ అవుతుంది, ప్రతి పాయింట్ కనెక్ట్ అవుతుంది సార్. బట్ కొన్ని పాయింట్లు దే క్యాన్ గో టు డిఫరెంట్ లాంగ్వేజెస్. నేను అప్పుడప్పుడు మనం చూస్తుంటాం సార్, కొన్ని నెట్ఫ్లిక్స్లో కానీ ఇది కానీ మనం చైనీస్, ఇప్పుడు స్క్విడ్ గేమ్స్ కానీ ఆర్ కింగ్డమ్ అని ఇంకోటి ఉంటుంది, ఇలాంటివి చాలా సిరీస్ మనం చూస్తుంటాం సార్, విచ్ ఆర్ చైనీస్ అండ్ జాపనీస్ విచ్ ఆర్ వర్కింగ్ హియర్. అంటే మనం కూడా చూస్తాం మన కల్చర్ కూడా, అంటే ఆల్రెడీ బాహుబలి అండ్ ఆల్ ఇవన్నీ వెళ్ళాయి. సో అది వచ్చి ఆల్మోస్ట్ 10 years అవుతుంది సార్. సో వీ థాట్ వాళ్ళు కూడా మా సినిమాని చూశారు సార్. అంటే ఆల్రెడీ మేము కూడా ఏంటంటే వీఆర్ షోకేసింగ్ అవర్ ఫిలిం టు ఆల్ ద డిస్ట్రిబ్యూటర్స్ వెరీ ధైర్యంగా, ఓపెన్గా చూపిస్తున్నాం, బికాస్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫిలిం. సో వాళ్ళు చూసి వాళ్ళు ఇచ్చిన ఆఫర్ తర్వాతే మేము వేసాం సార్. అరబిక్లో రిలీజ్ అవుతుంది, చైనీస్లో అయితే రిలీజ్ అవుతుంది సార్. అంటే శ్రీనివాస్ మోహన్ గారు ఇంగ్లీష్లో ఎట్లాగో వస్తుంది సార్, అది మేము మెన్షన్ చేయడం మర్చిపోయాం. థ్యాంక్స్, గుడ్ పాయింట్. బట్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ కూడా ఉంటాయి. సో యా, థ్యాంక్ యూ. మీరు సినిమా అనౌన్స్ చేసిన కొన్ని మంత్స్ తర్వాత శ్రీనివాస్ మోహన్ గారు VFX చేస్తున్నారని చెప్పి అనౌన్స్ చేశారు. అవును సార్. బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ హిస్ నేమ్. ఏమైనా చేంజెస్ జరిగిందా? యూ వాంట్ ఆన్సర్? Yeah, sir got busy with bigger projects, sir. ఓకే. And See, producer basically, sir, one thing, sir, just kidding. The point is, sir, Srinivas Mohan, sir, actually I have a pretty decent relationship with him because I worked with him previously.
virtual production kosam we used to I used to learn from him more than that. Appudu I requested him that he helps us. So starting lo he came and he started helping us, and then unfortunately dates ka konjam issues. See, and multiple projects oka VFX producer supervisor handling is not very easy, sir. So, and the scale of projects is very important, sir, because the responsibility is extremely huge. There are lots of technicians like that who actually shoulder the project. They are not, generally they don't come to the stages. The VFX వాళ్ళు, even sound department లో వాళ్ళు ఉన్నారు. అలాంటి he's in a very extremely important position, sir. So we just couldn't get him in and get his time. That was the only reason. థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్. Thank you, sir. సంయుక్త గారు అంటే హాయ్ భరత్ గారు, హాయ్ అండి. నమస్తే సార్, నమస్తే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. మీ డెబ్యూ ఫిలిం చాలా ఎఫర్ట్స్ పెట్టారు, చాలా ఇయర్స్ జర్నీ ఉంది ఈ ఫిలింతో. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ టీజర్ విషయానికి వస్తే బీజిఎం ఎక్స్ట్రాడినరీగా ఉంది. లైక్ రవి బస్టోరి గారి కాంట్రిబ్యూషన్ గురించి చెప్పండి. ఆయన ఆల్రెడీ టాక్సిక్తో బిజీగా ఉన్నట్టున్నారు ఆ వర్క్తో. సో సార్, రవి బస్రూర్ గారు ఇస్ లైక్ he's like a, what do you call, waterfall. Okay, you ask him something and it flows. Bucket పెట్టుకుని we'll have to take it, and then whatever we bring, elanti he's a fantastic guy, and I would actually suggest people like you to visit his studio in Basrur, and sometimes actually we would love to invite you guys during the background score and all, and he has created his own studio there. And then with respect to Toxic and Swayambhu working at the same time, most of the times what happens is, like, during the daytimes he would be working in Toxic, night we would be working for Swayambhu, or if it is daytime Swayambhu, it is night Toxic, or 2 days Toxic, 2 days Swayambhu, alanti. So it's like he's handling multiple projects. He's top, and with respect to background score and all, he's almost, you can say he's one of the top guys in India. So it's obvious. So ade sir, ఆల్ ద బెస్ట్ అండి. టీజర్ లుక్స్ గుడ్. Thank you very much. హాయ్ నిఖిల్. నిఖిల్ గారు, హాయ్ అండి. హలో, హాయ్ ఫనీ భాయ్, హౌ యూ? గుడ్, ఐఎమ్ గుడ్, అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫనీ నిజంగా భాయ్. చాలా బాగుంది టీజర్. థ్యాంక్ యూ. అండ్ ఈ 2.5 సంవత్సరాల తాలూకా కష్టం క్లియర్గా కనబడుతుంది. అది ఫనీ భాయ్. సో వాట్ ఎగ్జాక్ట్లీ స్వయంభూ ఇస్ టు యూ అంటే ఏం చెప్తాం? ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 2 ఫిల్మ్స్ అనో, లేకపోతే కనీసం ఇయర్కి ఒక 1 ఫిల్మ్ అన్నా చేసుకుంటూ వెళ్ళిపోయే నిఖిల్ అవును సార్. తన ఫ్యాన్స్కి కానీ, లేకపోతే తన కంటూ ఉన్న స్పెషల్ ఆడియన్స్కి కానీ 2.5 సంవత్సరాల దూరం ఉన్నాడు. అవును సో అంటే ఇప్పుడు భయ మీకు చెప్పను ఒకటి పని భయ, ఈ జనాలు నన్ను హ్యాపీ డేస్ తర్వాత, యువత తర్వాత మళ్ళీ స్వామిరారనే అంటారు. మధ్యలో 6 సినిమాలు చేశాను నేను. సో ఎవ్వరు దాని గురించి మాట్లాడరు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లోకి వెళ్ళగా, ఎక్కడికి వెళ్ళా కానీ కార్తికేయ 2 అంటున్నారు, ఇదన్నీ అంటారు. మధ్యలో నేను ఓకే డన్ అదర్ ఫిల్మ్స్, లైక్ ప్రీవియస్ ఫిల్మ్స్ బ్యాక్లాగ్స్ వచ్చాయి. సో నేనేం రియలైజ్ అయ్యానంటే, ఎన్ని సినిమాలు మనం చేసాం కదా, క్వాలిటీ ఫిల్మ్స్ చేయాలి. అండ్ కొన్నిసార్లు వెన్ యూ సీ సంబడి లైక్ ప్రభాస్ బాయ్ కానీ, లైక్ రానా కానీ, వీళ్ళు హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్ అండ్ ఇయర్స్. ఇప్పుడు రామ్ చరణ్ గారు, తారకన్న, వాళ్ళందరూ హౌ దేవ్ కాంట్రిబ్యూటెడ్ ఇయర్స్, వాళ్ళని చూసి కొంచెం ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. లైక్ ఇప్పుడు అయితే మహేష్ బాబు గారు వారణాసికి ఆయన ఇస్ గివెన్ 3-4 years. సో అది ఇన్స్పిరేషన్గా తీసుకోనండి. లైక్ ఐ ఆల్సో థాట్, ఎందుకు అంత లైక్ సూపర్ స్టార్స్ ఆర్, వై కాంట్ అ యంగ్ గై లైక్ మీ ఆల్సో ట్రై ద బెస్ట్. అండ్ ఒక సినిమా ఒక లుక్లో, ఎందుకంటే మీరు చూసారు గడ్డాలు మీసాలు ఉన్నాయి, ఇప్పుడు నాకేమి గడ్డాలు మీసాలు లేవు. ఐ మీన్ వెరీ ఇండియా హౌస్ లుక్లో ఉన్నాను. బట్ ఐ వాంటెడ్ టు బీ ఇన్ దట్ లుక్, ఆ వారియర్ ఫీల్ అవ్వాలని ఆ ట్రైనింగ్ తీసుకున్నాను. ఆ 45 days స్పెండ్ చేశాను అండ్ కథను నమ్మాను. ఈరోజు నాకు తెలిసి సెంధిల్ గారు లాంటి వన్ ఆఫ్ ద ఆయన హిస్ డిమాండ్ వరల్డ్ వైడ్, ఆయన మా సినిమా చేశారంటే కథ కోసమే. రవి బస్రూర్ గారు అంత బిజీ ఉండి చేశారంటే కథ కోసమే. సంయుక్త అండ్ నభ ఈరోజు చేసింది కథ కోసమే. సో భువన్ ఈ వాంటెడ్ టు బీ అ ప్రొడ్యూసర్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ అంటే ఈయన చేసిన కథ కోసం. సో కథను నమ్మే మేము టైం స్పెండ్ చేద్దాం డిసైడ్ అయ్యాం. అది రిజల్ట్ ఏంటో అన్నది మనకి తొందరలో తెలుస్తుంది. హోప్ఫుల్లీ ఇట్స్ అ పాజిటివ్. సంయుక్త గారు, సంయుక్త గారు అడగండి. అయితే మీరు యాక్చువల్గా 4-5 ఫిల్మ్స్తో బిజీగా ఉన్నారు. ప్లస్ వచ్చేయని కూడా మీ దగ్గర నుంచి వస్తే ఒక హిట్ ప్రోడక్ట్ అనేది చాలామందికి నమ్మకం వచ్చేసింది. రీసెంట్గా సంక్రాంతి కూడా ప్రూవ్ చేశారు మళ్ళీ. సో అంత బిజీగా ఉంటూ ఈ సినిమాలో స్టంట్స్ అంటే 40-50 feet నుంచి దూకడం అంటే అది చిన్న తప్పు జరిగినా కూడా చాలా జరుగుతాయి. అంత రిస్క్ తీసుకుని ఈ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయ్యి చేయడానికి రీజన్ ఏంటి? ఓన్లీ కదా, లేదా ఇంకేమైనా ఉందా? కదా, ఆఫ్ కోర్స్. ఇంకొకటి ఏంటంటే, నాకు ఎప్పుడు ఐ వాంట్ టు ట్రై సంథింగ్ న్యూ, కొత్త కొత్త రకంగా డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవన్నీ చేయాలని. దట్స్ మై విష్.
to be, and I love that journey in cinema. Inkoti, when the film has good technicians, you know, I'm talking about the director, cameraman, right, all the technicians, then they make sure that you are shown in the right way and you do the right thing, and absolutely full safety measures. I'm not denying that you know, how many feet? I don't remember, 60 feet or something. Kinda చూస్తే you are afraid. But the moment you hear action, you don't have a choice. So we have to Or else jump. he'll have to do again. What else we can do? So three things. One thing is either I'll say Shambho Mahadeva or some, you know, Jai Hanuman or Jai Shri Ram, something I'll say and they'll just jump. ఆవిడ ఈ సినిమాలో నాతో గుర్రం రేసింగ్ కూడా చేసిందండి. Like, And I won. yeah, ఈ అమ్మాయి గెలిచింది. నిఖిల్ And నిఖిల్ గారు రాజ్ భాయ్, హాయ్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ లుక్స్ గుడ్. Thank you. ఈ అంటే బేసిక్గా ఈ సినిమా టీజర్ చాలా రోజులు మీరు లాక్ చేసి టీజర్ లాక్ చేసి అవును. వై డీలే ఎందుకు, అంటే రిలీజ్ డేట్ తోటి వద్దాం అనుకుని హోల్డ్లో పెట్టారా లేదంటే? అవునండి, అంటే దట్ ఈస్ అ థింగ్ బికాస్ యూనో 100% రిలీజ్ దగ్గరలో, అంటే ఒక 2-3 monthsలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. అండ్ సీజీ కూడా వీ వాంటెడ్ టు గివ్ అ గుడ్ అవుట్పుట్. బట్ మీరు అన్నట్టు 100% ఏ సినిమాలు లేని టైంలో, సంక్రాంతికి అనుకుంటే సంక్రాంతి సినిమాలు ఉన్నాయి, అంతకుముందు లైక్ డిసెంబర్ సినిమాలు ఉన్నాయి. సో వీ థాట్ మంచిగా మన సినిమా రిలీజ్కి 2-3 months ముందు ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చి ఈ రోజు నుంచి ప్రమోషన్ నెక్స్ట్ 2-3 months వీఆర్ గోయింగ్ టు రాకెట్ అండి. దానికి మీ సపోర్ట్ కూడా మాకు కావాలి. ఫర్దర్ ప్రమోషన్ ప్లాన్స్ ఏంటండి నెక్స్ట్, అంటే 2-3 డేస్లో ప్రమోషన్ ప్లాన్స్? యా, 1 second నవ గారు ఒకసారి ఐల్ జస్ట్ ఆన్సర్ యువర్ క్వశ్చన్. నెక్స్ట్ ఫిల్మ్ ఇస్ ఇండియా హౌస్ అండి. ఆల్రెడీ 30% షూటింగ్ జరిగింది గైస్. అది కూడా వీ హ్యావ్ టు, యూ నో, ఇట్స్ కమింగ్ అవుట్ రియలీ వెల్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు కార్తికేయ 3 కూడా లైక్ బాహుబలి తర్వాత ఎవ్రీ హీరోకి ఒక డ్రీమ్ ఉండేది సెంధిల్ గారు ఫ్రేమ్లో చూసుకోవాలని. అవును. సో మీకు ఏమనిపించింది ఫస్ట్ ఫ్రేమ్లో ఆయన్ని? అది నేనేనా అనిపించేది. బట్ ఎగ్జాక్ట్లీ అంతే, హిట్. ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ మీరు చూస్తారు. భరత్ గారు వన్ లాస్ట్ క్వశ్చన్ భరత్ గారు. యాక్చువల్లీ ఈ దిస్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ జపనీస్లో ఎక్కువ వ్యూవర్షిప్ ఉంటుంది కదా, సో జపనీస్ అనేది లేదు, ఎందుకు మిస్ అయింది జపనీస్ బిఫోర్ ఆఫ్టర్ రిలీజ్ ఏమన్నా ప్లాన్? Those decisions are in progress actually. I say it depends on the production. Ade based on the office, as how hero said. Yeah. I'll give it to Nabha. నభ గారు హాయ్. హాయ్ అండి, గుడ్ టు సీ యూ. అంటే స్టార్టింగ్ కెరియర్ చూసుకుంటే ఎప్పుడు రెగ్యులర్ హీరోయిన్స్ కాకుండా ఒక ఎక్స్ ఫ్యాక్టర్ అనేది మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో ఇది ఒక పీక్స్లో కనిపిస్తుంది, క్యారెక్టరైజేషన్స్ కానీ మీ గెటప్ కానీ. వాట్ ఎక్స్పీరియన్స్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఈ క్యారెక్టర్ నుంచి ఏం తీసుకున్నారు, మాకేమి ఇవ్వబోతున్నారు? మీరు చెప్పినట్టు నేను చేసిన క్యారెక్టర్ ఇప్పటివరకు ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నాట్ జస్ట్ ద లుక్స్, ఇమోషనల్ రెజనెన్స్ కూడా అది నాకు చాలా నచ్చింది అన్నమాట. మనం ఎప్పుడు లుక్ ఎలా ఉండబోతుంది, సీన్స్ ఎలా ఉండబోతుంది అని ఒక ఐడియాతో మనం సినిమా చేస్తామన్నమాట. కానీ ఈ క్యారెక్టర్ నాకు భరత్ సార్ నరేట్ చేసినప్పుడు నాకు అనిపించింది ద కైండ్ ఆఫ్ ఇమోషనల్ హోల్డ్ దిస్ క్యారెక్టర్ హ్యాస్, సుందరవల్లి హ్యాస్ ఇన్ ద స్టోరీ. అది నాకు చాలా నచ్చింది, అది కొత్తగా అనిపించింది. సో యా, అండ్ ఈవెన్ ద లుక్ ఈస్ గోయింగ్ టు బి డిఫరెంట్. ఇంకా యా ప్రతి అబ్బాయి బిహైండ్ వన్ అమ్మాయి ఉంటారు అంటారు కదా. ఫైట్స్ లేదు, ఇంకా జస్ట్ పాటు గొడసి. ఎస్, థ్యాంక్ యూ. నిఖిల్ గారు సార్ ఇక్కడ సార్ జస్ట్ నేను హాయ్ సార్, హౌ యూ? టీజర్ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. నాకు అంటే బాహుబలి అంత స్కేల్, లార్జ్ స్కేల్ కనిపిస్తుంది సార్. మీరు డోంట్ ఎక్స్పెక్ట్ దట్ సార్. అది నేను అంటే ఇట్స్ అ కాంప్లిమెంట్ ఫర్ అస్ బికాస్ ఇట్స్ అ క్రేజీ ఫిల్మ్ అండ్ సెంధిల్ గారు ఉన్నారు, హీ మేడ్ షూర్. బట్ ఇట్స్ చాలా రియలిస్టిక్గా ఉంటుంది సార్. అండ్ ఇట్ విల్ బి నైస్ సార్. కంపారిజన్ వద్దు సార్. కంపారిజన్ కదా సార్, అంటే భయం వేస్తుంది అంతే, నథింగ్ మోర్. అంటే ఆ తర్వాత అంత లెవెల్లో ఉంది కాబట్టి చెప్తున్నాను. పీరియాడిక్ ఫిల్మ్. ఎస్ సార్. మీకంటూ హిందీలో ఒక మార్కెట్ ఏర్పాటు చేసుకున్నారు కార్తికేయ 2తో. ఇప్పుడు ఎలా ఫోకస్ చేస్తున్నారు సార్? సార్ ఇప్పుడు ఈ మీటింగ్ అయిన వెంటనే వీఆర్ గోయింగ్ టు బాంబే సార్. ఈ రోజు సాయంత్రం ఫస్ట్ మన తెలుగు మీడియాని కలుసుకొని మీ అందరితో ఇది షేర్ చేసి తర్వాత ఈ రోజు మేము నేషనల్ మీడియాని కలవడానికి వెళ్తున్నాం. సో 6:30కి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ప్రెస్ మీట్ దేర్. ఇలాగే 3Dలో చూపించబోతున్నాం వాళ్ళకి కూడా. హోప్ఫుల్లీ మన తెలుగు సినిమాని ఇంకా ఎన్ని సినిమాలు, అంటే ఆల్రెడీ చాలా సినిమాలు ఆర్ డూయింగ్ వెల్, మన సినిమా కూడా దాంట్లో ఇంకో పాట అవుతుంది అనుకుంటాను సార్. నిఖిల్ గారితో అంటే ఒక మల్టీ స్టార్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఎప్పుడైనా? ఐ వుడ్ లవ్ సార్, ఐ వుడ్ లవ్ టు.
అది మీకు తెలుసు మెనీ థింగ్స్. ఇది కూడా మల్టీ స్టార్ సార్, వీఆర్ ఆల్ దేర్. ఇది లేడీ మల్టీ, మా ఇద్దరు ఉన్నారు కాబట్టి ఓకే. మల్టీ స్టార్ అంటే మీకు ఎవరు ఎక్కువ చేయాలనుకుంటారు సార్? నాకు 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 అందరితో చేయాలని సార్, బట్ ఒక కోరిక అయితే ఉంది సార్, అది పవన్ కళ్యాణ్ గారితో మాత్రం ఒకసారి కనబడాలని ఒకటే ఫ్రేమ్లో ఉంది. అది హోప్ఫుల్లీ ఇట్ విల్ బీ సమ్ డే. ఓకే సార్. అంటే ఇందులో మొత్తం ఫైట్స్ కానీ అంటే ఇది బాడీ ట్రాన్స్ఫర్మేషన్కి ఏ విధంగా మీరు కష్టపడ్డారు సార్? సార్ ఇట్ వాజ్ 45-day ట్రైనింగ్ సెషన్ అండ్ ఆల్ సార్. 2 years మెయింటైన్ చేయాల్సి వచ్చింది. సో 2 years ఐ వాజ్ ఇన్ దట్ థింగ్, నాట్ జస్ట్ మీ, ఈవెన్ సంయుక్త అండ్ ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ అస్, ఈవెన్ నభా, ఆల్ ఆఫ్ అస్ వేర్ లైక్ ఇన్ దట్ పీరియాడిక్ జోన్. ఆ ప్రపంచంలోనే కొన్ని రోజులు ఉన్నాం మేము. సో సంయుక్త గారు Yes, sir. ఈ మధ్య వరుసగా ఫైట్స్ చేస్తున్నారు, అఖండ 2లో చేశారు, మళ్ళీ ఇప్పుడు దీంట్లో కూడా చేస్తున్నారు. ఏంటి నెక్స్ట్ సినిమా ఆల్సో ఫైట్స్? ఓకే. ప్రొడ్యూసర్ గారు, ఇది మొత్తం కూడా పాన్ ఇండియా మొత్తం మూవీ కదా, బడ్జెట్ పరంగా చూసుకుంటే ఎంత అయింది ఏంటి? మీరు ఎక్స్పెక్ట్ చేసినంత అయిందా లేకపోతే ఇంకెక్కువ ఏమైనా అయిందా? సార్ 2023లో బాబాయ్ ఒక కథ ఉంది, నెక్స్ట్ సంక్రాంతికి రిలీజ్ చేద్దాం అన్నారు. ఇది 2026. సో బాగా అయింది బడ్జెట్, బట్ ఎక్కడ వీఆర్ నాట్ రిగ్రెటింగ్, ఇట్స్ అ వెరీ వెల్ స్పెండ్ బడ్జెట్. కలెక్షన్స్ కూడా అదే విధంగా ఉంటాయి? వస్తాయి సార్. భరత్, సో ఇందులో విజువల్ ఎఫెక్ట్స్ నిజంగా అద్భుతంగా ఉన్నాయంటే వాట్ ఎవర్ యూ గైస్ షోన్ టు అస్ ఇన్ ద టీజర్. Yeah, thanks, sir. సో కెన్ యూ లెట్ us know about visual effects? Sir, the thing is, Phantom, yeah. As I, when I was thanking everybody, as I told that, Phantom Effects has been a very good company who has supported us right from the start. So visual effects, ilanti ravalante, it is not an overnight process, sir. It is like they are working with us for close to a year. And inka full film lo around 2000 shots unnai, sir. Ippudu another 400-500 shots pending unnai. Like they are still working on it, and then we are trying to improve it. As Sendil sir said, it's not it's just a one day ka game, sir. One Friday ka game, and one Friday lo one show ka game, and even in that first half ayin tarvata game kill chesestaru. So in that case we have to be as much careful as possible. So for that Phantom has been extremely helpful for us, and they are working really hard for us. సంయుక్త, హాయ్. హలో. నిజంగా అంటే టీజర్ చూస్తున్నంతసేపు బాహుబలిలో తమన్నాని చూసినట్టు అనిపించింది. లేదు అంటే మీ డ్రెస్సింగ్ కానివ్వండి, ద వే యు అగ్రెసివ్, సో మచ్ అగ్రెసివ్నెస్ కనిపించింది. సో సినిమా త్రూ మొత్తం అలాగే ఉండబోతుందా లేకపోతే ఎలా ఉంటుంది? ఫుల్ అగ్రెసివ్. దెర్ ఇస్ నో సాఫ్ట్నెస్ అట్ ఆల్. ఎప్పుడో ఏదో ఒక షార్ట్ పెట్టారనుకుంటున్నా కదా? కాదండి, అంటే అమ్మాయి ఈ సినిమాలో కామెడీ కూడా చేసింది. బై ద వే ఎంటర్టైన్మెంట్ కూడా అంటే ఉంది. టీజర్ వరకు మాత్రం మాకు అంటే కంప్లీట్ గా అట్లాగే కనిపించింది. సో ఇంకా ఎలా ఉండబోతుంది? కామెడీ ఇస్ వెరీ సిట్యుయేషనల్. అంతే. ఏదో 2 షార్ట్స్లో ఉంది సాంగ్ సిట్యుయేషనల్ సాంగ్స్లో ఒక 2 షార్ట్స్ స్మాల్, అది కూడా వెన్ ఐ వాజ్ హ్యాపీ టు స్మైల్, డైరెక్టర్ సరే అంత వద్దు, తగ్గించండి. కొంచెం రొమాన్స్ వైపు వెళ్తుంటే వద్దు అది ఏంటిది? సెంధిల్ సార్. థ్యాంక్ యూ. సెంధిల్ సార్, ఒక్క లాస్ట్ క్వశ్చన్ ధీరజ్ గారు. ఎస్, పోస్ట్ బాహుబలి అండ్ ఆర్ఆర్ఆర్ యూ సెడ్ యూ వాంటెడ్ టు టేక్ ఎ బ్రేక్. ఇట్లా భారీతనం కాకుండా ఒక సింపుల్ ప్రాజెక్ట్ చేయాలంటే జూనియర్ లాంటి సినిమా చేస్తున్నారు. వాజంట్ దిస్ ఎగ్జాస్టింగ్ యాజ్ వెల్ ఫర్ యూ? No, and అంటే like exhausting, yeah, any film is exhausting అండి. It doesn't matter whether it's a small film, big film అని, అది బడ్జెట్ ఉందా లేదా, లేకుంటే చిన్న హీరోనా పెద్ద హీరోనా, ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్ అండి. సో బట్ ఈ ఛాలెంజెస్ టైంలో హౌ యూ డూ యువర్ వర్క్, హౌ యూ ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అన్నది. సో వర్కింగ్ విత్ అ వెరీ వెరీ ఎక్సైటెడ్ టీమ్ ఈజ్ ఆల్వేస్ గివ్స్ యూ లాట్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఆల్. అండ్ భరత్ హ్యాడ్ గ్రేట్ విజన్, సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు సపోర్ట్ హిమ్. So and as you have seen, like the kind of contribution all the actors have given, so obviously like it is a very happy challenge to be a part of this, and I'm really like very happy to have done this film. Okay. Also you push your boundaries as well technically. Cameras kani ledante technicalities kani. So what are the boundaries you pushed for Swayambhu? This to the maximum, like see, like we had a certain constraints in which we have to pull off this film. So what best I can do at every point of time another I have been pushing in that. And
technically like storytelling wise we are trying to do whatever experience I have gained అంటే ఇన్ని సినిమాల ఎక్స్పీరియన్స్ దీన్ని కాంట్రిబ్యూట్ చేసి దీన్ని ఎలా బెటర్ చేయాలని ట్రై చేస్తున్నానండి. సో ఇన్ దట్ వే లైక్ I have contributed from my side rather than technically ఏదో కొత్తగా చేయడం కంటే స్టోరీ టెల్లింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా అండి లైక్ ఏదన్నా టెక్నికలీ ట్రై చేసినా అది స్టోరీకి అవసరమా లేదా అని. సో వాట్ ఎవర్ ప్రజెంట్లీ వీ హ్యావ్ కేపబిలిటీస్ దాంతో పాటు ఎంత బెస్ట్గా స్టోరీని చెప్పొచ్చు అన్నది. సో దిస్ ఫిల్మ్ నీడెడ్ అ సర్టన్ కైండ్ ఆఫ్ అప్రోచ్ విచ్ యూ విల్ సీ ఇన్ ద ఫిల్మ్ హౌ ద అప్రోచ్ వాస్. ఐ డోంట్ వాంట్ టు టాక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. Understood. Also, అంటే కృష్ణమాచారి మైట్ ఆల్సో ఆన్సర్ దిస్ సార్. ఏ ఇప్పుడు యూసేజ్ ఎక్కువ అవుతుంది కదా, సో స్వయంభూ వరకు ఆర్ యూ అంటే ఒక సిజిఐ వరకే యూస్ చేస్తున్నారా? ఇస్ దర్ ఎనీ యూసేజ్ ఆఫ్ ఏఐ? నో ఏఐ అండి సినిమాలో, ఎందుకంటే ఇట్స్ నాట్ లివింగ్ అప్, ఎందుకంటే బిగ్ స్క్రీన్ మీద వర్క్ అవుతుంది. సో అదేదో ప్రమోషన్ మెటీరియల్కి సరిపోద్ది కానీ పోస్టర్స్కి యాడ్స్కి కానీ నాట్. నిఖిల్ గారు మీ దగ్గరికి వస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అంటే చాలా బాగుంది టీజర్. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. లైక్ ఇందాక మీరు మాట్లాడుతూ ఇది నేను ఒక 100 మందిని కాపాడేయటం, నేను ఒక కింగ్ని కాదు, ఒక చిన్న బచ్చాగాడి అసలు 100 మందిని అలా కాపాడేది ఏమి ఉండదు. ఐ మీన్ అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకున్నారా అంటే లైక్ ఇది రిలీజ్ అయిన తర్వాత? ఇట్స్ అ ట్రూ స్టోరీ అండి. దాంట్లో నాకు తెలిసి ట్రూ స్టోరీలో ఎవరు వెళ్ళిపోయి మొత్తం 1000 మందిని అలా కొట్టలేరు. సో వీ స్టేట్ ట్రూ టు ఫిజిక్స్ అండ్ ట్రూ టు లాజిక్. నిఖిల్ గారు అంతేనా? మీరు అంతేనా అడుగుతుంది? అంటే ఇందాక మీరు మాట్లాడుతూ నేను బచ్చాగాడి స్టోరీ అని, ఇది బచ్చాగాడి స్టోరీయే కానీ ఆ బచ్చాగాడు పెద్ద వేలో పెద్ద ప్రాబ్లంలో పడతాడు. సో దట్ ఈస్ వాట్ ఈస్ అ మూవీ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిఖిల్ గారు హాయ్. హలో. మీ ఫిలిమ్స్ కి ప్రమోషన్ సపరేట్ బేస్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది. అవునండి, డిఫరెంట్ గా చేస్తా ఉంటారు. నేను ఓన్లీ అనిల్ రావుపూడి గారికి ఆ సపరేట్ ఫ్యాన్ బేస్. సో అంటే ఎప్పుడు వచ్చినా కార్తికేయ వచ్చినా, ముందు ఫిలిమ్స్ వచ్చినా, ఇప్పుడు ఈ ఫిలిం కూడా ఆ కాస్ట్యూమ్, మర్చెంటైజ్ కాస్ట్యూమ్ కూడా కొంచెం యూనిక్ గా ఉంది. ఎలా సార్ అది ఆడియన్స్ ఎవరైనా తీసుకోవాలంటే ఆన్లైన్ లో ఎలా పర్చేస్ చేయొచ్చు? ఐ థింక్ వీ విల్ డిస్ట్రిబ్యూట్ ఇట్ అండి. మేము ఐఎమ్ గోయింగ్ ఫర్ అ ఫ్యాన్ టూర్. మేము వీఆర్ రిలీజింగ్ అ సాంగ్, మై ఇంట్రొడక్షన్ సాంగ్, మీ అండ్ నభాజ్ సాంగ్ అది. సో వీఆర్ ఆ టైంలో వీఆర్ గోన్ టు డిస్ట్రిబ్యూట్ ఇన్ లాట్ ఆఫ్ ప్లేసెస్ అండి. అండ్ దట్స్ ద ప్లాన్. ఫ్రీగానే అండి, మేమేమి డబ్బులు ఏం చార్జ్ చేయం. సో ఇట్స్ లైక్ ఫ్రీ ఫర్ అస్. ఇఫ్ యూ వాంట్ మేబీ దేర్స్ అ కంపెనీ, మేము విల్ పుట్ ట్యాగ్ ఆఫ్ దాట్. యా ఓకే. అండ్ ప్రమోషన్ అంటారా, నెక్స్ట్ 2 months చూస్తారు. వీ గోన్ టు మేక్ షూర్ మీరు థియేటర్కి వచ్చే వరకు మేము వదలం మిమ్మల్ని. థ్యాంక్ యూ. నభా గారు సుందరవల్లి గెటప్ లో ఇక్కడికి వచ్చారు కదా. ఎస్. సో మీరు రీసెంట్ టైమ్స్లో ఎంచుకున్నవని ప్రిన్సెస్ ఇలా పీరియాడిక్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ చేస్తున్నారు. నెక్స్ట్ నాగబంధనం అని, నెక్స్ట్ ఇప్పుడు ఇది స్వయంభూ. రోల్స్ కూడా చాలా యూనిక్ గా పిక్ చేసుకుంటున్నారు. సో ఈ సినిమా ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుంది అండ్ అలాంటి రోల్స్ పిక్ చేసుకోవడానికి రీజన్స్ ఏంటి? మీకు వస్తున్నాయా లేదంటే అలాంటివి మీరే పిక్ చేసుకుంటున్నారు? Can say both. Maybe I'm in my periodic era. Maybe bored of present, going back in time. No, not. Yeah, no, but generally, yeah. అంటే యాక్చువల్లీ 2 సినిమాలు చాలా డిఫరెంట్ స్పేసెస్లో ఉంది. స్వయంభూ ఈజ్ అ డిఫరెంట్ స్పేస్, నాగబంధం ఈజ్ అ డిఫరెంట్ స్పేస్ అన్నమాట. 2 క్యారెక్టర్స్ కూడా చాలా వేరియేషన్ ఉంది. జస్ట్ అవుట్లుక్లో పీరియాడిక్ అండ్ హిస్టారిక్ అనిపించవచ్చు, కానీ ద ఇమోషనల్ ఆర్క్ కానీ ఈవెన్ ద ప్రోగ్రెషన్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సినిమాలు అండ్ కథ డిఫరెంట్గా ఉంది కాబట్టి తీసుకున్నాను. అండ్ ఆల్సో దీస్ మూవీస్ ఆర్ రీచింగ్ ద లార్జర్ ఆడియన్స్. యా, ఐ థింక్ దట్స్ ప్రాబ్లీ ద రీజన్, బట్ ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇది చేయడానికి నాకు ఇప్పుడు అవకాశం దొరుకుతుంది కాబట్టి. ఎస్. Done. Thank you so much to all our media friends. And థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు, మేము ఇప్పుడు రైట్ నౌ వి గోయింగ్ టు ముంబై. సో నాకు తెలుసు వి ఆల్ వాంట్ మీట్ అప్ అండ్ టేక్ ఫోటోగ్రాఫ్స్. నేను దానికోసం సపరేట్గా ప్లాన్ వేసాను. మీ అందరూ లైక్ లాట్ ఆఫ్ సపోర్టర్స్ ఆర్ హియర్. మా గ్యాంగ్ అందరు ఇక్కడ ఉన్నారు, నెరుసు నిఖిల్ కానీ అందరు గ్యాంగ్ అందరు ఉన్నారు. యా, 1 minute. సో నేను ఒకటే ఏమంటానంటే 21st నుంచి 25th వరకు ఐఎమ్ డూయింగ్ అ ఫ్యాన్ టూర్ అండి. హైదరాబాద్లో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ఫోటో సెషన్. ఇక్కడ మధ్యలో నిల్చుంటారు, మీరు అందరూ వచ్చి నాతో ఫోటో దిగొచ్చు. ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ 1 day ఎవ్రీ ప్లేస్. సో అది 21st, 22nd నుంచి స్టార్ట్ అవుతుంది. మీరందరూ ప్లీజ్ కమ్, టేక్ అ పిక్చర్ విత్ మీ, మీట్ మీ అండ్ విల్ హ్యావ్ అ గుడ్ టైమ్. ఇప్పుడు మేము బాంబేకి వెళ్తున్నాం నేషనల్ మీడియాకు ప్రమోట్ చేయడానికి. సో ప్లీజ్ గైస్ ఫర్గివ్ us, మేము ఫోటో ఇవ్వలేకపోతే. యా, ప్లీజ్ ఫర్గివ్ us.